పండగ రోజు నాటకం. రచన శ్రీ నండూరు సుబ్బారావు. నిర్వహణ పాండురంగ. ఇందులో కుటుంబరావు శ్రీ ఏ లింగరాజ శర్మ, భార్య గాయత్రి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, కూతురు శ్రీదేవి శ్రీమతి విబి కనకదుర్గ, కోడలు రాధ శ్రీమతి ఎస్ రాధారాణి, కొడుకు గోపి శ్రీ మాడుగుల రామకృష్ణ, అల్లుళ్ళు నటరాజు శ్రీ సుబ్బారావు, వామనమూర్తి శ్రీ ఉపాధ్యాయుల, వెంకటేశ్వర్లు శ్రీ గోపరాజు రమణ, వియ్యంకుడు రామయ్య శ్రీ చుండూరు మధుసూదన్ రావు, అప్పన్న శ్రీ బోయినపల్లి రామారావు, అప్పాయమ్మ శ్రీమతి సిహెచ్ స్వరాజ్యలక్ష్మి. పండగ రోజు నాటకం. ఇదిగో ఏమే గాయత్రి, ఓసారి అమ్మాయి శ్రీదేవిని తీసుకునేవారా? అబ్బబ్బా ఆపవే నీ సంగీతం మండ. మాట చదివివ్వకుండా అస్తమానం ఇల్లెగిరిపోయేటట్లు ఆ సంగీతం నువ్వును. దయ కలిగిందమ్మా మీ ఆయనకు. పండక్కి వస్తున్నానని ఉత్తరం రాశాడు. ఇదిగో. ఏమిటి, బావగారు వస్తాన్నారా? అయితే పండక్కి ఒక ఆట పట్టించచ్చు. మర్యాదగా పిలిచి రానని పెట్టుపోయాడుగా బిడ్డ. అల్లుడు గారు కదరా, ఆ మాత్రం పెట్టి చూపించకపోతే ఎలా? పోనీలే, అల్లుడు గారు రారేమో, పండగ బోసిపోయినట్లు ఉంటుంది అనుకున్నా. అవును, ఇంతకీ ఎప్పుడొస్తున్నది రాశారా? ఆహా, ఈ ఉదయం రైల్లోనే వస్తున్నారట. కాసేపటికో కూసేపటికో దిగుతారు. పోలవరం నాటకం పోస్టుకునే ఉంటుంది, అందుకనే వద్దామనుకుని ఉంటారు. అమ్మా, మీ ఆయన ఆ నాటకాలు వదిలిపెట్టడా ఏమిటే? 24 గంటలు నాటకాలు నాటకాలు అని వాటి పేరు పెట్టుకుని దేశాటం చేస్తుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? పర్వాలేదులే నాన్న, ఆయన కొద్దో గొప్ప సంపాదిస్తున్నారు. ఛార్జీలు భోజనం పెట్టి నాటకానికి 40 రూపాయలు ఇస్తారు. తిన్నంత టిఫిన్ ఊరికినే పెడతారు. నీ బొందా నా బొందాను. నువ్వు మరీ ఇంత పిచ్చి ముద్దు కాబట్టి అతగాడు ఆడిన ఆటలల్లా సాగుతున్నాయి. నెల రోజుల కింద వరుస నాటకాలు అని చెప్పి నిన్న ఇక్కడ దింపి వెళ్ళాడా? మళ్ళీ ఉత్తర ముక్క కూడా రాసిన పాపాను పోలేదు. తిండి తిప్పలు లేకుండా టిఫిన్ల మీదే బ్రతికితే ఆరోగ్యం చెడిపోదుటే. నాన్న, భోజనం కన్నా టిఫిన్లే వారి వంటికి బాగా పడతాయి. సరే సర్లే, నీ పిచ్చిబాబుడు గట్టిపెట్టి లోపలికి పద. గంతకు తగ్గ బొంతలా మీ ఇద్దరికి సరిపోయింది. పోతానులే నాన్న, మీరు పిలిచారని వచ్చా గాని లేకపోతే హాయిగా సంగీత సాధన చేసుకుందును. సంగీత జ్ఞానము. ఆహా ఆహా ఆహా, ఏమి పతిభక్తి అక్కయ్య. బావగారి మీద ఈగ కూడా వాళ్ళేవవు కదా. బావగారికి గారె అంటే బాగా ఇష్టమట్టుగా. క్రితంసారి వచ్చినప్పుడు హోటల్కి తీసుకెళ్తే 1/2 డజను ప్లేట్లు అవలీలగా లాగించేశాడు మహానుభావుడు. అవును, ఇంతకు చిన్నల్లుడు గారు ఎప్పుడు వచ్చేది తెలిసిందా? ఆహా, ఆయన గారికి ఏమమ్మా, బస్సు కండక్టర్ ఉద్యోగం కదా. బస్సులో వస్తేనే ఫ్రీ, ఏ క్షణంలోనైనా ఊడి పడచ్చు. ఒరే ఒరే, కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకోరా. ఎంత చెడ్డా వాళ్ళు నీకు బావగారులు. నీదంతా మోటు హాస్యం, మోటు మాటలోను. సరే గాని గోపాలం, బావగారులకు బట్టలు ఏం తీసుకుందామంటావురా? పెద్ద బావగారు యాక్టర్ కదా నాన్న. కళ్ళీలాల్చి, గ్లాస్కో పంచ, టర్కీ టోపీ, నల్లద్దాల కళ్ళజోడు. నల్లద్దాల కళ్ళజోడేమిటా? గిరజాల చుట్టూ పైకి అదే బాగుంటుందమ్మా. మరి చిన్న బావగారికి యూనిఫారం డ్రెస్సు, కాకిలాగు, కాకి చొక్కా. వాడి మాటలకేం గాని మంచి ఖరీదైన ప్యాంట్లు షర్ట్లు తీసుకోండి, వాళ్ళు చిన్నబుచ్చుకోగలరు. సరే గాని మనకు నచ్చినవి వాళ్ళకి నచ్చద్దు. వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్లకు నచ్చినవి తీసుకుందాం. నాన్న, మరి మూడో బావ సంగతి ఏం ఆలోచించారు? నిజమే రోయ్, అతగాడి సంగతి ఆలోచించలేదు. కోడిగుడ్లు ఎక్స్పోర్ట్ చేయాలని పండక్కి వస్తాను రాను అన్నాడు. అందుకే ఆలోచన రాలేదు. రే, ఈ మధ్య కోళ్ల వ్యాపారం బాగా వృద్ధి చెంది క్షణం తీరిక ఉండటం లేదట. మరి అతగాడు వస్తాడో రాడో. ఏమండోయ్, వచ్చినా రాకపోయినా అతని బట్టలు కొని తీరాల్సిందే. అల్ప సంతోషి, అతనికి లోటు జరగకూడదు. గాయత్రి, ఏదేమైనా ఒక్క కూతురు ఒక్క అల్లుడు అయితే ముద్దు ముచ్చట జరపగలవు. మంది ఎక్కువైతే మధ్యక పలసన కాక తప్పదు. వేలకు వేలు కట్నాలు పోసి పెళ్లిళ్ళు జరిపేటప్పటికే తలప్రాణం తోక్కొస్తోంది. అదీగాక ఈ పండగలు పబ్బాలు అంటూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ గొంతెమ్మ కోరికలు తీర్చాలంటే మాటలా? అప్పుడే అయిందా నాన్న? రేపు పురుళ్ళు పుణ్యాలని ఒక్క కళ్ళని తీసుకురావద్దు. పాన్పులు వాళ్ళ ఇంట, కాన్పులు మన ఇంట. ఒక్క మాట చెప్తా వినండి. పాత జాతస్థాలకు పోకుండా ఉన్నంతలో వేడుకలు జరపండి నాన్న. ఎరా తమ్ముడు, నీవు పెళ్లి చేసుకుంటే కట్నాలు తీసుకోవా?
నీ ధోరణి చూస్తూ ఉంటే మాకు ఆడపడుచు లాంఛనాలు ముఖం కడిగే లాంఛనాలు ఎగ్గొట్టేట్టున్నావే. అలక పంత మీద స్కూటర్ ఇష్టం వచ్చి తీసుకోరా. అలక పాన్పా గోంగూర బచ్చడా. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఆడపడుచు లాంఛనాలు అమ్మమ్మ లాంఛనాలు అని నోరు తెరుచుకుని కూర్చోకండి. ముఖాలు కడిగింపులట, ముఖాలు కడిగింపులు. ఇవన్నీ ఇచ్చేవాళ్ళ పిల్లని అస్సలు చేసుకోను. సింపుల్ గా గుళ్ళో పెళ్లి జరిగిపోవాల్సిందే అక్కయ్య. అయితే నేను పెళ్లికి రానే రాను. ఎందుకు మేతదానిగా తప్పనిసరి కాబట్టి నేను అమ్మ నాన్న వెళ్ళొస్తాం అంతే. కావాలంటే పెళ్ళైన తర్వాత నేను మా ఆవిడ మీ ఇంటికి వచ్చి ఓ పూట ఫోన్ చేసి వెళ్తానులే. చూద్దాంగా. అలాగే చూడు, ఎవరొద్దన్నారు. ఇదిగో కాలం మారింది, పరిస్థితులు మారాయి. పెళ్లిళ్ళు అన్నవి ఎంత సింపుల్ గా జరిగితే అంత నయం. పెళ్లి పేరు చెప్పి అటు 100 మంది ఇటు 100 మంది రావటం, వారం రోజులు శుభ్రంగా మేసిపోవటం, దాంతో ఆ ఆసామి నడుము విరిగి అప్పుల పాలు కావటం, ఏమిటారా ఈ చాదస్తం అంతా? ఈ పాత పద్ధతులన్నీ చూస్తే నాకు పరమ అసహ్యం. మీ పెళ్లిళ్ళు కూడా నేను చెప్పినట్టు జరపమంటే నాన్న వినకుండా దేశం అంతా అప్పులు చేసి కూర్చున్నాడు. మీరేమన్నా తీరుస్తారా ఈ అప్పులని? ఒరే ఒరే ఒరే, వీడికి ఆవేశం ఎక్కువ. అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని నువ్వు త్వరగా తెవులు. కాసేపటికో కూసేపటికో బావగారు వస్తారు. ఇప్పటికే బాగా పొద్దెక్కింది. సరే, కాఫీ పలహారాలు సిద్ధం చేయండి. మళ్ళీ అవి ఆలస్యం అయితే బాగుండదు. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి గాని ఇదిగో డబ్బు కోసం ఎవరి దగ్గరకో వెళ్ళాలన్నారుగా, వెళ్ళినండి ముందు. వాళ్ళు వచ్చాక కాలుగాలిన పిల్లలా తిరిగితే బాగుండదు మరి. ఇదిగో లేస్తున్నాను. ఆ సావుకారు రామయ్య బావ ఈ పూట కనిపించమన్నాడు. ఆయన లేదంటే నీ మెడలో గొలుసు ఉండనే ఉంది. అన్నీ ముందే ఊహించుకోకండి. పండగ పూట అపశకున్న మాటలు మీరును మొదటించి చూస్తూనే ఉన్నా. అయినా నా గొలుసు మీద పట్టించారేమిటి? నాన్న ఇదిగో మళ్ళీ చెబుతున్నా విను, అప్పులు చేయటం మానే, ఉన్నదాంతో సరిపోతండి. అయ్యగారి పాదాలకు దండం పెట్టు, పాడి పంటలు బాగుండాలా, శుభోజ్జయంగారు మహాప్రభు. వస్తున్నానండి. వాకిట్లోకి బుడబుక్కల వాడు గంగిరెద్దుల వాడు వచ్చారు గాని ఏమన్నా పాత చొక్కాలుంటే వాళ్ళకి ఇచ్చి పంపరా. ఊరండి అయ్యగారు. ఏమిట్రా ఎందుక నవ్వు? బుడబుక్కలాడు గంగిరెద్దులాడు కాదండి, ఇట్టల్లుళ్ళు నరరాజమూర్తి గారు వామనమూర్తి గారు పడ్డారు. మా మామగారు బోల్తా పడ్డారు. ఇప్పుడు పట్టం ఏనాయనా, కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసినప్పుడే పడ్డాను బోల్తా. ఏమిటో మామగారు జపం చేస్తున్నారు. ఏం లేదు బాబు, దుర్గాష్టకం చెప్పిస్తున్నాను ఆయన. మామగారు నేను నాటకాల వాడిని చెప్పేసి మీరు నన్ను ఆక్షేపించారు గాని, ఏమండి ఇప్పటికైనా నా టాలెంట్ ఏంటో మీరు గుర్తించారా? అన్నమంతా పట్టి చూడాలా బాబు, నీ టాలెంట్ పెళ్ళైన కొత్తలోనే గుర్తించాను. ఒరే అప్పన్న, మొన్న గయోపాఖ్యానంలో అదేం వేషం? గైని ఇష్టేమో వేసి ఉంటారు బాబు. నీ బొంద అది కాదురా, గైడు వేషం వేసి జెండాపై కపిరాజు అని పాడితే జనం ఒకటే మోత ఒకటే మోత. బాబు బాబు, గయోపాఖ్యానం నాటకంలో జెండాపై కపిరాజు పాడావా? పాడకూడదా? ఎందుకు పాడకూడదు? పాడనవచ్చు, జనం మోత మోగించనవచ్చు. బాబా ఎంత అత్తారిలు అయితే మాత్రం అంత కోతలు పనికిరావు. జెండాపై కపిరాజు పద్యం పాండవోద్యోగ విషయాల్లోది. ఏమో మా ఊళ్ళో మేము అట్టాగే పాడుకుంటాం. అట్టాగే పాడుకుందు గాని ముందు కాళ్ళు కడుక్కుని స్నానం చేయండి మీరిద్దరును. బాగా పొద్దెక్కింది కూడాను, పలారాలు చెదురు గాని. అవునవును, బొగ్గు పెట్రోలు పడితేనే గాని బస్సు నడవదు. పదండి అన్నగారు. ఇదే నిష్క్రమించుతున్నవాడా? ఒరే అప్పన్న, ఈయన గారికి నాటకాలు పిచ్చి మరీ ముదిరిపోయిందిరా. నిజంగానే దాని గొంతు కోశాను. పెళ్ళెప్పుడు ఇంత చేయట్లేదురా. నాటకాలను అనబోకండి బాబు, అది ఒక పవిత్రమైన కళ. ఇట్లాంటి వాళ్ళు చేరబట్టే దాని పరువు పోతుంది బాబు. ఇంటి పనులన్నీ వాళ్ళ నాన్నగారు చూసుకుంటుంటే ఈయన గారు ఇట్లా ఏసాలు వేస్తున్నారు బాబు. అమ్మా, మీ అల్లుడు గారు ఉన్నారా? వారికి ఎంత పేరనుకున్నావు? గోపాలకృష్ణుడు వేషం కడితే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ ఊడిపడ్డట్టే ఉంటారే. అలాగా? అమ్మా, వేషమైనా గుణాలు కూడా ఊడిపడతాయా? గోపాలకృష్ణుడికి గోపికలు చచ్చా, వారు అటువంటి వారు కాదు. నేనంటే వారికి ప్రాణం. ఏ ప్రాణమో ఏమో. నీవు కాపురానికి వెళ్ళి 4 ఏళ్ళు అయిందా? ఇంతవరకు ఒక్క కాయైనా కాయలా? దేనికైనా సమయం రావాలే అమ్మా. తిలకానికి చూడు, 2 మగపిల్లలు పళ్ళల్లే ఉంటారు. తిలకం
తిలకమేమరే? అదేనే మా వారి పక్కన రాధ వేస్తూ ఉంటుంది. కావాలంటే నాకు పిల్లాన్ని పెంపు తెస్తానన్నారే మా వారు. నీ బొందా నా బొందాను ఇంత వెర్రి పెనుగవు, ఎలా బతుకుతావో ఏమో. అమ్మా, నీ మెళ్ళోకి కొత్త గొలుసు చేయించుకున్నావు కదా, అదెవరికే? ఏమిటా ప్రశ్న? ఎవరికేమిటి? నాకే. బాగుంది అమ్మా, అది నీ తర్వాత నాకు ఇవ్వవు? పండగ పుట్ట అవేం మాటలే, నా తర్వాత మాటలు ఇప్పుడెందుకు? పోనీలే అమ్మా, నీకంత కష్టం అయితే నీ చిన్న కూతురికే ఇచ్చుకో. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకే? అది సరే, నీకు పెళ్లిలో చేయించిన గొలుసేది కనబడడం లేదు. అదే, అది వారికి ఏదో అవసరం ఉండి తీసుకున్నారమ్మా. ఏమిటి అవసరం? అయినా ఎంత అవసరం అయితే మాత్రం మెళ్ళో బంగారం గొలుసు ఇచ్చుకుంటారటే. ఎన్నాళ్ళైంది తీసుకుని? 6 నెలలైంది. ఎవరికి చెప్పొద్దన్నారు. బాగానే ఉంది వరుస. ఒక్క విషయం అడుగుతాను, చెప్పు. మీ ఇంట్లో జరుగుబాటు బాగా ఉందా? మాకేమే ఫస్ట్ గా జరుగుతోంది. మా వారు ఉన్నారా, వారికి 2 కూరలు, 1 వేపుడు, 2 పచ్చళ్ళు, చారు, పులుసు లేండి ముట్టుగా అనుకో అమ్మా. పైగా ఏపుడు కాకుండా తోడుపులకు కావాలి మా వారికి. పూటకు 4 పైవాళ్ళు మా ఇంట్లో. ఈ విధంగా చెప్పమని కూడా ఆయనే చెప్పాడా? అరే చెప్పమన్నారు. అబ్బే లేదమ్మా, వారు చెప్పమనేదేమిటే, నిజం అంతే. చూడమ్మా, కన్న తల్లి దగ్గర కూడా కటికి కోతలేనా? నాకన్ని విషయాలు తెలిసే. అమ్మకేమీ తెలియదు అనుకోకు. నీవు బాగుండాలని కలిస్తే నీకు అంత కట్నం పోసి పెళ్లి చేసింది. తానొకటి తెలిస్తే దేవుడొకటి తలిచాడని మీ ఆయన ఆ నాటకాల్లో పడి సర్వం తగలేశాడు. ఆయన దారిని ఆయన ఊళ్ళెట్టుకుని తిరుగుతుంటే నువ్వు ఇల్లు గడవక నానా ఇబ్బందులు పడుతున్నావు. నిన్ను తలుచుకొని మీ నాన్నగారు లోపల ఎంత కుమిలిపోతున్నారో తెలుసా? సరే సరే, ఇప్పుడు అవన్నీ దేనికి కానీ ముందు అల్లులకు పలహారాలు. ఓ నన్ను పాలింప నడచి వచ్చి నా కర్మమేం కాలింది నడిచి రావడానికి. హాయిగా రైల్లో టికెట్ లేకుండా వచ్చా. ఆ టికెట్ కలెక్టర్ నా ఫ్రెండే. బంగారు అండి, పట్టు చీర కొనుక్కొస్తానన్నారు, కొన్నారా? కోట మళ్ళీ పళ్ళు రావాలి. పండకి పుట్టింటికి వచ్చావు కదా, పట్టు చీర నేను కొనాలా మీ నాన్న కొనాలా? ఇక ఆ చేతితో నాకు పట్టుబట్టలు కూడా కొని, ఒక రిస్వాజీ కూడా కొనివ్వమను. ఇదిగో వదిన గారు, నాకు అదే రాసుకోండి, సంతకం పెడతా. తెల్లారి గంట డ్యూటీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది గడియారం లేకపోతే. అక్కయ్య, ఇవాళ టిఫిన్ ఏం చేశారే? అల్లుళ్ళకి ఇష్టపడి గారే చేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్. బావగారు, మీకు పందెం. ఎలాగో మీకు రిస్ట్ వాచీలు లేవని గోల పెడుతున్నారు కదా, గారెల పందెం. ఎవళ్ళు ఎక్కువగా గారెలు తింటే వాళ్ళకు రిస్ట్ వాచి, గారెల శ్రీ బిరుదు. ఏమంటారు? అలాగే. రైట్ 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 రైట్. అయితే ఇదిగో, ఇంతవరకు ఎవరు పలహారం చేయలేదు. వండిన గారెలు బట్టి మీ ముందు పెడుతున్నాను. ఇదిగో చట్నీ, ఇదేమో సాంబారు, ఇదిగో కుండతో మంచినీళ్ళు. రెడీ రెడీ, 1 2 3. భోజనంబు వంటకంబు గారెల ఒడివడిగా మరి స్పీడ్ లో ఓవర్లోడ్ చేస్తున్నారు అన్నగారు. నిదానం నిదానం, ఎక్క పట్టగలదు. ఇప్పటికి 10 మాత్రమే అయ్యాయి. బండి స్పీడ్ తగ్గిపోతుంది. కానివ్వండి కానివ్వండి. 10 కాదు అన్నగారు 12, నేను 10. ఎప్పటికప్పుడు ఎన్ని తిన్నది నేను ట్రిప్ షీట్ లోనే రాస్తూనే ఉన్నాను. మంచినీళ్ళు కొండ ఇక్కడ పెట్టండి. ఇదిగో మళ్ళీ 4 తీసుకుంటున్నా. మొత్తం ఇప్పుడు 16. వెరీ గుడ్. ఆ సాంబారు పెద్ద గరిటె ఇలా పెట్టండి. ఏమిచ్చిన బావగారు, మీరు మరి నత్తనడక నడుస్తున్నారు. రిస్ట్ వాచి కాస్త పెద్ద బావగారికి దక్కేటట్టుంది. అమ్మ ఆశ అదేం వీల్లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. ఇదిగో ఈ వీటితో నా వంతు 18. నా వంతు 20. ఆగండి ఆగండి ఆగండి. గారెలు ఎంత మాత్రం బయటికి రావడానికి వీల్లేదు. నీళ్లు గొంతుకులో పోసుకుని గట్టిగా నోరు మూసుకోండి. వాటంతా అవే లోపలికి దిగిపోతాయి. నోరు మూయండి. గ్రామ మూసుకో. నేను తిన్న 20. గారెల శ్రీని నేనే. నాది 20.
ఆగండి. నేనే గారెల శ్రీని. అబ్బా మీరు ఆగండరా, లాభం లేదు. ఇద్దరివి సమానం అయ్యాయి. ఇంకొక్కటి, ఎవరు ఎక్కువగా తింటే వారే గారెల శ్రీ. రిస్తువాచి గ్రహీత. పెదబాబు గారు మీరే పట్టుపట్టాలి. అలా కాదు. ఆగండి ఆగండి ఆగండి. చిన్నబాబు గారు మీరు. నా వల్ల కాదు. అయ్యో 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 అయ్యో, వాళ్ళు నిరూపుడేస్తున్నారు. ఏం జరిగిందిరా? మీరేం కంగారు పడకండి నాన్న. బావగారులకి గడియారాలు కావంట, గడియారాలు. గడియారాలు కావాలంటే ఇదే పద్ధతిరా? బావగారులు పట్టు విడవని విక్రమార్కులు మీరు. బావగారు ఎవరెవరు గెలిచి తీరాలి. ఓ పని చేయండి, గొంతుకులో బాగా నీళ్లు పోసుకుని లేచి గంతులు వేయండి. పిప్పళ్ళ బస్తా సర్దుకున్నట్టుగా కడుపులో గారెలన్నీ సర్దుకుంటాయి. అలా కాదు. అమ్మ బాబు, కడుపులో ఏమిటో సుడుగుండం తిరుగుతోంది. తిరుగుతుందా? బావగారు ఓ పని చేయండి, సాంబార్ తాగేసేయండి. అమ్మో, నేను తాగలేను, నేను తాగలేను. ఓరి నీ సాంబారు మండా, ముందు రిక్షా పిలవండ్రా, ఇద్దరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఒరే అప్పన్నా, అప్పన్నా, అర్జెంట్ గా 2 రిక్షాలు కాకి. ఏమిటండి అలా అయిపోతున్నారు? మీ తమ్ముడు గడియారం ఇస్తానంటేను. దిక్కుమాల గడియారం అని గడియారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకుంటారా? అబ్బబ్బబ్బా, కంగారు పడకండిరా. డాక్టర్ వద్దు, పాడు వద్దు. అర్ధరాత్రికి అందరూ తేలుకుంటారు. ఒరే గోపిగా, నీ కాళ్ళు వెనక్కొడతాను. 3 సరస నువ్వును. లేదు నాన్న, బావగారు మంచి నటులు, నటిస్తున్నారు అంతే. నటనా కాదు, వల్లకాడు కాదు. గారెల కోసం అంత కక్కుర్తి ఏమిట్రా? అది చూడు గుడ్డు తేలేస్తున్నారు. నాకు ఒక్క గారి కూడా లేకుండా అన్ని తినేశారు. అయ్యగారు రిక్షాలు దొరకలేదండి. దాన్ని పోతుంటే ఒంటెంటి పడిన కడబడింది, దాన్ని లాక్కొచ్చేసా. అదే బెస్ట్, అదే బెస్ట్. వాడితో చెప్పి కొంచెం గతుకు రోడ్డంలోంచి పోనీ మన బండిని. ఒరే ఒరే, వాళ్ళిద్దరిని రెక్కల కింద చేతులు వేసి పైకి లేపి పట్టుకోండిరా. అబ్బా అబ్బా నాన్న, చిన్నబావ గారిని జాకీ పెట్టి రావాల్సిందే. పెద్ద బావ గారిని కట్టెలు కట్టే పుల్లీలకు కట్టి లాగుదాం పదండి. అబ్బాయి ఓ బండి అబ్బాయి, బండి కాస్త కాడి నొక్కి పట్టుకోవాయా, లేకపోతే బండి సుళ్ళెత్తిపోతుంది. బాబా జాగ్రత్తగా ఒకరిని ముందుకు ఒకరిని వెనక్కి కూర్చోబెట్టండి, బ్యాలెన్స్ సరిపోతుంది. నింపాదిగా పోనీ బాబు బండి. లో బాబు, పెద్ద పరిస్థితులు చేస్తారే, ఆ డాక్టర్ గారి ఇంటికి పోని. రై దుంపదగా, ఆపరేషన్తో పని ఉండదురా. లోపలికి కొట్టాలు పోనిచ్చి గారెలు బయటికి లాగేయచ్చు. ఒరే గోపాలం, నీకు మరీ బుద్ధి లేకుండా పోతుందిరా. ఎంత చెడ్డ బావగారులు కదా, అంత మోటు సరసం పనికి రాదు. నోరు ముయ్యవే నీ సంగీతం మంట, సమయం సందర్భం లేకుండాను. వాళ్ళు గారెలు తింటే నువ్వు నన్ను తింటావేమిటి? ఇంకా తలంట్లు పొద్దామని కుంకుడుకాయలు నానేశాను. అమ్మోయ్, నువ్వు కుంకుడుకాయలు నానేస్తే వాళ్ళు సాంబార్లో గారెలు నానేశారే, డాక్టర్ గారు పోస్తారులే తలంట్లు. వెధవ కబుర్లు చెబుతూ నీవు ఇక్కడెందుకురా? వాళ్ళతో కూడా వెళ్ళక అక్కడ ఏం కావాల్సి వస్తుందో ఏమో. ఇదిగో వెళుతున్నవాడా. ఒరే అప్పనా, ఈ మంచం పట్టెల మధ్య 20 రూపాయల నోటు పెట్టాను, కనపట్టం లేదురా. అదే అండి, ఇందాక అమ్మగారు పరుపు కింద ఎత్తుకుతుంటే చూశానండి. ఏమే, పరుపు కింద డబ్బేమన్నా తీసావా? పరుపు కింద తీయలేదు గాని నవారు పట్టెల మధ్య 20 తీసా. ఉద్ధరించావు. ఎక్కడ పెట్టిన డబ్బు బ్రతకనియ్యవు. ఇక కడుపు చేల్చి కడుపులో పెట్టి కుట్టుకోవాలి. అంత జాగ్రత్తగా దాచారు అంటే అది ఏ బ్రాకెట్ కో అయి ఉండాలి. అది అనుకో నా శార్థానికి. ఏది ఆ డబ్బే ఇవ్వు. ఇంకా ఉందా ఏమిటి? అందులో 5 రూపాయలు పెట్టి కూరలు కొన్నాను. కూరలకి ఈ డబ్బే కావాల్సి వచ్చింది. గట్టిగా అరవకండి బాబు, అవతల అల్లుళ్ళు వినగలరు మన ప్రతాపం. పోనీ మిగతా 15 ఇలా తగలేవే. మీరైనా ఆ బ్రాకెట్ కు తగలేయడమేగా. ఎలా తగలడితే ఇదిగో తీసుకోండి. ఇంట్లో ఒక పక్క బోరెడు ఖర్చుంటేను. సర్లే, నువ్వు వెళ్ళు. వెళ్ళకపోతే మాత్రం మీ ప్రతాపం తెలియదా ఏమిటి నాకు? సర్లే పోదు. ఒరే అప్పన్నా, ఇట్లారా. ఒరే, ఈ పేపర్లో బొమ్మ చూడరా. ఈ గుర్రం కాళ్ళు ఒకటేమో ఎత్తిపెట్టింది, మిగతా 3 కాళ్ళు భూమి మీద ఆంచింది. అంటే ఏమిట్రా? 3 ఓపెనింగ్, 1 క్లోజింగ్. అంతేనండి బాబా. ఏటో మీ పిచ్చిగానండి, గుర్రం ఎన్నిసార్లు కాళ్ళు ఎత్తి పెట్టినా మనకేం కలిసి రావడం లేదండి. నోరు మూసుకోరా చకుర పక్షి. ఈ 10 రూపాయలు తీసుకెళ్లి 3, 1 బ్రాకెట్ మీద కట్టు. ఈ 2 రూపాయలు పెట్టి 2 లాటరీ టికెట్ కొనుక్కురా. దేవుడి దయ వల్ల వీటిలో ఏది తగిలినా ఈ పండగ ఖర్చు, అల్లుళ్ళ ఖర్చు 2 తీరిపోతాయిరా. బాబా నాకు తెలియక అడుగుతాను, అది తగిలేదాకా అల్లుడు గారు ఇక్కడే ఉంటారా? లేదురా, ఇదిగో షావుకారు రామయ్య బాబు గారి ఇంటికి వెళ్తున్నాను. ఆయన ఒకడు ఉన్నాడుగా, ఆపద్ బాంధవుడల్లే.
ఆయన ఏం పిచ్చోడు కాదండి, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి. మరి అదే మన గోపాలం బాబుకు ఆడ కూతురు రాధమ్మనిచ్చి పెళ్లి చేయాలని అని ఎవరు చెప్పారా నీకు? ఊళ్ళో చాలా మంది అనుకుంటున్నారండి. ఆ లోకులకే అదుగో తోక అంటే ఇదిగో పులి అంటారు. మరి ఇంతకీ మా గోపి ఇష్టపడ్డట్రా? ఎందుకు ఇష్టపడరు? ఒక్కగానొక్క కూతురు, బోళ్ళంత ఆస్తి. ఇగో రాధా, మళ్ళీ చెప్తున్నా నీకు, మన పెళ్లి జరిగేది కాదు. అదేమిటి గోపి, ఎందుకు జరగదు? నా మీద కోపం వచ్చిందా? నీ మీద కాదు, మీ నాన్న మీద. నా ఆశయాన్ని నీకు తెలుసు కదా. నా 50 పైసా కట్నం పుచ్చుకోవడం గాని, ముద్దులు మురిపాలు అంటూ అత్తగారి నుంచి ఏవేవో ఆశించడం గాని నాకు సుతరామం ఇష్టం లేదు. అటువంటప్పుడు మీ నాన్న మా నాన్నకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం, పుచ్చుకున్న మా నాన్న ఆ డబ్బును నీళ్లలాగా ఖర్చు పెట్టడం. మా నాన్న మీ నాన్నకి ఇస్తున్నది కేవలం అప్పుగా మాత్రమే గోపి. అప్పిచ్చేవాడు తను అప్పు ఇచ్చే డబ్బు తిరిగి వస్తుందా రాదా అని ఆలోచించుకుంటాడు. మా నాన్న ఏ విధంగా తన అప్పు తీరుస్తాడనుకున్నాడు మీ నాన్న? ఏమో బాబు, ఆ గొడవలేం నాకు తెలియదు. నువ్వు మాత్రం ఏవేవో ఆలోచించుకొని నాకు దూరం కావద్దని కోరుకుంటున్నాను. రాధా, నేను మాత్రం నువ్వు లేదే ఉండగలనా చెప్పు? నాకు నా జీవితం ముఖ్యం కాదు, అంతకు మించి ఆశయాలు ముఖ్యం. నా ఆశయాలు అక్షరాలా అమలుపరచబడినాడు మన వివాహాన్ని సంతోషంగా అంగీకరిస్తాను. గోపి, నీ మాటకి ఎదురు చెప్తున్నానని మాత్రం అనుకోకు. మా నాన్నకు బోలెడంత ఆస్తుంది, డబ్బుంది. ఆయన నేనొక్కదానే కూతుర్ని. ఎలాగో ఆస్తంతా నాకు వచ్చేదే కదా అని నా సుఖం కోసం మా నాన్న భారీగా ఖర్చు పెడితే దానివల్ల ఇబ్బంది ఏమిటి? సరే, నీ ఆస్తి నీకు ఇచ్చినా సరే, అనాథ శరణాలయానికి రాసిచ్చినా సరే, అదంతా నాకు అనవసరం. నా కోసం మాత్రం నేను 50 పైసా కూడా తీసుకోను. ఇంకో విషయం, నువ్వు ఎంత డబ్బున్న దానివైనా, ఎంత గారాబంగా పెరిగినా, రేపు నా ఇంటికి వచ్చిన తర్వాత నాతో పాటే కలో గంచో తాగేందుకు సిద్ధపడితేనే నన్ను పెళ్లి చేసుకో. నువ్వేదో సంపూర్ణ ఇంటి నుంచి ఊడిపడ్డానని, నీ గొంతెమ్మ కోరికలని నేను తీర్చాలని అనుకుంటే మాత్రం, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నన్ను మర్చిపోవడం మంచిది. అలాగే గోపే, నీ నీడలో గంజి తాగడానికైనా నాకు ఇష్టమే. నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనే పని చేయను, సరేనా? సరే, అయితే ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా అర్ధాంగివి, సరేనా? రామయ్య బాబు గారు, ఏమిటో ప్రతిసారి నేను మీ దగ్గరకు డబ్బు కోసం రావడం, మీరు లేదనకుండా అప్పు ఇవ్వడం నాకే సిగ్గుగా ఉంది. ఈ అప్పు ఎలా తీర్చగలనో ఏమిటో. ఆ విషయం మీరు మర్చిపోండి బావగారు, భగవంతుడు దానికేదో దారి చూపుతాడు. ఇప్పుడు నాకు తెలిసొస్తోంది బావగారు. ఒకప్పుడు మీరు చెప్పిన మాట పెడచెవిని పెట్టి ఇంతమందిని కన్న ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. రాముల వారికి ఒకే పత్ని ఒకే బాణం అన్నట్టు మా రామయ్య బావకు ఒకే కూతురు అవడం ఎంతో అదృష్టం. పడ్డగోడలు పడ్డట్టే ఉండవు బావగారు, మీకు మంచి రోజులు వస్తాయి. ఆడపిల్లలంతా అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు కదా. ఇకపోతే ఒకే ఒక పుత్రుడు గోపి, అతను కూడా సద్గుణ సంపన్నుడు. గోపి లాంటి కొడుకులు కన్నా మీరు నిజంగా అదృష్టవంతులే గాని దురదృష్టవంతులు కారు బావగారు. చూడండి, మరో చిన్న విషయం బావగారు. ఏమిటది? ఒకవేళ మీకు ఈ డబ్బు చాలకపోతే కాగితో కబురు పంపండి, నేను పంపిస్తా. మీ ఔదార్యానికి కృతజ్ఞుడి బావగారు. గోపి లాంటి కొడుకు పుట్టడం వల్ల అదృష్టవంతుణ్ణి అవునో కాదో తెలియదు గాని మీలాంటి మిత్రుడు లభించడం వల్ల నిజంగా అదృష్టవంతుణ్ణి. వస్తా బావగారు. మంచిది. ఆహా, ఇదిగో షో. 3 రాజులు 3 మదాములు. ఇవిగో 2 కలర్స్. డబ్బులు ఇచ్చేయండి అన్నగారు, డబ్బులు ఇచ్చేయండి. డబ్బులా? పెద్ద నోటు ఉంది, చిల్లర లేదు, తర్వాత ఇస్తాలే. ఆహా, ఆ పప్పులేం ఉడకవు. చిల్లర నేను ఇస్తాను, నోటు బయటికి రానియండి. ఏమిటయ్యా, ఏమిటి నా మాట మీద నమ్మకం లేదా? అన్నగారు, ఇది పేకాట. ఇందులో నమ్మకాలు అపనమ్మకాలు ఉండవు. నీకు మదం ఎక్కింది కాబట్టి నువ్వు గెలిచావో, లేకపోతే నేనే గెలిచేవాడిని. ఏమిటి ఏమిటి నాకు మదం ఎక్కిందా? మాటలు సరిగ్గా రానియండి. సరిగ్గానే రాణిస్తున్నా. నీకు మదం ఎక్కింది, మదం ఎక్కింది. నీకే పొగరెక్కింది. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాత్రం మాట్లాడుకో. నాకు పొగరెక్కిందా? నిన్ను నువ్వు మొగాడైతే రారా, కారు హ్యాండిల్ నుంచి కొట్టాడని తల ముక్క ముక్కలైన. ఆగండర్రా, ఆగండి. ఏమొచ్చిందరా మీ ఇద్దరికి? ఇద్దరు బాహాబాహి ముస్తాముష్టి యుద్ధానికి తలపడుతున్నారు. ఆడే రామాంజనేయ యుద్ధానికి తలపడుతున్నాడు. నీ ఒక రాముడివి, నేను ఒక ఆంజనేయుడిని. ఇదిగో, నా పేరు నీకు తెలియదేమో. నా పేరు త్రిపాద వామనమూర్తి. ఆగండి ఆగండి. ఏమిటి అసలు ఎందుకు వచ్చింది తగాదా? ఏం లేదయ్యా,
ఇక బావా ఆ. ఉత్త పుణ్యానికి నన్ను పట్టుకుని పొగరెక్కింది అంటున్నాడు. నీ వల్ల నాకు మలం ఎక్కింది అని. అది కాదు బావా, పేకాట్లో తను ఓడిపోయాడు. డబ్బు ఇమ్మంటే అరుగు రాసుకో, నీకు మలం ఎక్కింది అంటున్నాడు. ఏమిటి నిజమేనా బావా? నిజంగానేనయ్యా. కావాలంటే అతని పేక చూడు. ఇంతకు ముందు 2 మదాములు ఉన్నాయి. ఇప్పుడు ముక్క తీయగానే మరో మదం వచ్చింది, మదం ఎక్కింది కనుకనే గెలిచాడు. ఈ విషయం అంటే చూడు ఎట్లా పోటాడుతున్నాడు. అంటే కొత్త మదం వచ్చింది కాబట్టి గెలిచావు అనే? చంపేవు పో, నీ భాష మండ. మదాము అనకపోతే రాణి అనకూడదు. మదాము ఎక్కింది అంటుంటే అతను మదం ఎక్కింది అనుకుంటున్నాడు. అదా, సారీ అన్నగారు, మీ మాట నేను అర్థం చేసుకోవడంలో పొరపాటు వచ్చింది. అయింది కానీ మీరు ఇవ్వాల్సిన డబ్బు ఈ 4 రోజుల నుంచి చేబదులుగా తీసుకున్న 500 ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఇస్తాలేవో పెద్ద మరీ అంత గుద్దుకాయ మీద కూర్చుంటారే. గోపి అతనికి ఇచ్చే తర్వాత నీకు నేను నా దగ్గర ఎక్కడ ఉండి బాబు, కొద్దో గొప్ప ఉంటే మొన్న మీ గారెల బంధానికి డాక్టర్ గారికి ఇవ్వడానికే సరిపోయింది. నా డబ్బు మా నాన్న దీను. ఇదిగో తమ్ముడు, నీ పేరు వామనమూర్తి కాదు? వామనమూర్తి, ఎలాగోలాక నేను వెళ్ళే లోపల నీ బాకీ తీర్చేస్తాను, సరేనా? సరే కానీ ఏం చేస్తాం? అమ్మా వదిలి గారు ప్లీజ్ పాడకండి. అంతగా కాదంటే నా బాకీ వదులుకుంటాను తల్లి. మీకోసం కాదండి పాడేది, మా తమ్ముడు కోసం. ఒరే తమ్ముడు, ఇదిగో చూడరా, నీకు ఏదో ఉత్తరం వచ్చింది. నాకు ఉత్తరం వచ్చిందా? ఏది ఇటు? అక్కయ్య అక్కయ్య, నీకు ఐస్ క్రీమ్ గ్రాంటెడే. పండగ నాడు శుభవార్త, నాకు ఉద్యోగం వచ్చింది అక్కయ్య. అమ్మా అమ్మా ఎక్కడున్నావే? ఓహో, ఈ దొడ్లో కూర్చున్నావా? అమ్మా అమ్మా, ఏది నీ 2 కాళ్ళు దగ్గర పెట్టు. నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఈ ఊళ్ళోనే బ్యాంక్ ఆఫీసర్ గా వేశారు. ఏమిటమ్మా మాట్లాడవు? అమ్మా అమ్మా, ఏమిటే ఎందుకు ఏడుస్తున్నావు? పండగ పూట ఏం జరిగిందమ్మా? నా కర్మ, నా ప్రారంభం. మీ నాన్న ఇలా తయారవుతారనుకోలా. ఏమిటమ్మా ఏం జరిగింది? నాన్న ఏం చేశాడు? ఏం చేశారా? నా బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఏమిటే, నీకు గాని మతిపోలేదు కదా? నాన్నేమిటి నీ బంగారు గొలుసు ఎత్తుకెళ్ళటమేమిటి? మొన్ననే అన్నారు, అల్లుళ్ళకు బట్టలు అవి కొనాలి, నీ గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను అని. గట్టిగా అరవకు, ఇంట్లో అల్లుళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వింటే అప్రదిష్ట కూడాను. నువ్వేనైనా చెప్పు, నాన్న ఈ పని చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. నీకు తెలియదురా, ఈ మధ్య ఆయనకు బ్రాకెట్ ఆట, లాటరీ వ్యామోహం ఎక్కువైంది. అంత మాత్రం చేత ఇంట్లో బంగారు వస్తువులు ఎత్తుకెళ్ళాడంటే నాకు నమ్మకం కుదరటం లేదే. మరేమైందంటావు గొలుసు? అక్కయ్య అడిగితే కూడా నేనివ్వనన్నాను. ఏమిటి, అక్కయ్య దాన్ని ఇవ్వమందే? చిన్నపిల్ల మోసపడి అడుగుంటుందనుకో, దాందే ఉంది. పోనీ అమ్మా, ఒకవేళ అక్కయ్య ఏమైనా... చానోర్మి, ఒక్కనాటికి అది అలా చేయదు. అయినా దాని సంగతి మనకు తెలియదు గనకనా. అలాగా, అయితే ఇప్పుడే వస్తానండు. ఎక్కడికి రా? వినిపించుకోకుండా పోయాడు. వీడొకడు ఆవేశ మనిషి, ఇంటి మీదకి ఏవాగా ఇచ్చిన తెస్తాడో ఏమో. అడుగో వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా? అరవకమ్మా, అక్కయ్య చేయలేదే. ఎలా తెలుసు? దాని పెట్టంతా గాలించి చూశాను. ఒకవేళ బావగారులు ఏమైనా... చాలే, నోరు మూసుకో. వాళ్ళెక్కడో వీధి గదిలో కూర్చుని పేకాడుకుంటున్నారు. నా పడగ గది పెట్టలోది వాళ్ళెలా తెస్తారు చెప్పు? తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలాయన్నట్టుగా నువ్వు చెప్పేది. వాళ్ళకి మాట తెలిస్తే తలెత్తుకోలేము. అమ్మా నువ్వు ఊరుకోవే, పండగ పూట కంటతడి పెట్టకు. దీన్ని గురించి నే కూపి తీస్తాగా. ఏమిటి తల్లి కొడుకులు మంత్రాలు ఆడుతున్నారు ఏకాంతంగా కూర్చుని? మంత్రాలు ఆడాల్సిన కర్మ పట్టింది కనుక మంత్రాలు ఆడుతున్నావు. అబ్బా, అంత రహస్యమైన విషయం అది. రహస్యమైన విషయమే. అమ్మ బంగారు గొలుసు పోయింది. పోయింది? ఎలా పోయింది? ఎప్పుడు పోయింది? మొన్న నేనేదో మాట వరుసకే ఏ నోటితో అన్నారో అలాగే అయింది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెతే ఉంది. ఎవరా ఇంటి దొంగ? దొంగ తిరుగుడు మాట్లాడుకో, సూటిగానే చెప్పచ్చుగా. మధ్య మీరు భుజాలు తడుకుంటారు ఎందుకు? బయటపడే రోజు వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. నీ ధోరణి చూస్తుంటే నా మీదే అనుమానంగా ఉన్నట్టుంది. అనుకుంటే అనుకో, నేనేం చేయగలను? ఏమిటి నాన్న ఇదంతా? నన్ను అడుగుతావేరా? నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా ఏమిటి? ఇంట్లో వాళ్లే ఎవరో తీసుకుంటారు, నేనే అనుకుంటే అనుకోండి. అయినా మీరు అనుకున్న దానికి నేను బాధ్యుని కాను. అంత ఖరీదైన వస్తువు కనబడకుండా పోతే అలా నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడతావే నాన్న? ఏం చేయమంటావురా? బావుడుమని గంతులు వేస్తూ ఏడవమంటావా? సరే అయితే, ఇంటి యజమాని ఆయనకే లేనప్పుడు మనకెందుకులే అమ్మా, నువ్వు ఊరుకో. నువ్వు కూడా ఏమీ పట్టనట్టుండు. ఆయన చెప్పినట్టుగా తేలినప్పుడే తేలుతుందిలే.
అదిటే వస్తుంది కానీ దాని ముందు అల్లరి చేయకండి. ఏమిటమ్మా అంతా అదలా ఉన్నారు? అదే ఏం లేదమ్మా, పిండి వంట ఏం చేద్దామని మీ నాన్నతో ఆలోచిస్తున్నా. అప్పాయమ్మా, ఓలే అప్పాయమ్మా, ఏం చేస్తున్నావే ఇంట్లో? ఏటి లేదు మావా, పండగ కదా నీకు అరిసెలు ఇష్టమని పిండి దంపుతున్నా. ఏటి మావా నీ చేతుల పట్ల? చెప్పుకో, అదేటో చూద్దాం. ఉప్పు చేపలు. ఛే, నీ చేపల బుద్ధి పోనిచ్చుకున్నావు కదే. ఇదిగో నువ్వే చూ. అమ్మో అమ్మో చీర ఎంత బాగుందో. ఎవరికి మావా? ఎవరికైతే పిచ్చి మగవా, నీకే. పండక్కి నువ్వు నా కోసం అరిసెలు చేస్తున్నావు, నేను నీకు చీర కొనుక్కొచ్చా. అబ్బాయమ్మా, ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటా జీవితం సాగిస్తా ఉంటే ఎంతకంటే మనకు పండగ ఏం కావాలి? పెద్ద పెద్ద రీళ్లలో చూడు, అల్లుళ్ళని లాంఛనాలని ఏయ్యో పెద్ద పెద్ద కోరికలు కోరుకుని ఇల్లు గొల్ల చేసుకుంటారు. మనకిలా సాగిపోతే చాలే. ఏమంటావు? నిజమే మావా, మన ఇంట్లో ఉన్న ఆనందం వాళ్ళ ఇంట్లో ఎక్కడుంటది? ఎప్పుడు ఏదో బాధలే. నిజమేనే. లే, ఇవాళ తొందరగా ఇంటి పనులు పూర్తి చేసుకోవే, ఇద్దరం కలిసి సినిమాకి పోదాం. ఇవాళ రేపు సినిమాల్లో ఏముంది మావా, ఓ సినిమా చూస్తే రెండో చూడక్కర్లేదు. పేరు మార్పే గాని అన్ని సినిమాలు ఒకే మాదిరిగా ఉంటాయి. అదేం పేమో నాకు తెలియదు గాని ఆ హీరో హీరోయిన్లు పార్కుల్లో పడి పాలివ్వనికి ఏదో తన్నినట్టు తన్నేసుకుంటారు. ఎంతక్క కూచిపూడి భాగవతం ఉందట మామ ఊళ్ళో. మావా దానికి వెళదాం. సత్యభామ కృష్ణమూర్తుల వారి కోసం ఓ ఇరగం పడిపోతుందట. నీలాగా పో మావా. ఇదిగో అప్పాయమ్మా, మా గది ఉడిచావా? ఇదిగో వస్తున్నానమ్మాయి గారు. ఇందాకే ఊడుద్దామని వస్తే అల్లుడు గారు కూకొని ఉన్నారు. నాకు సిగ్గేసి వెళ్ళిపోయా. మా ఆయన్ని చూస్తే నీకు సిగ్గెందుకే పిచ్చి మహా? మీరట్ట నుంచోండి, క్షణంలో దులిపేస్తాను చీపురుతో. ఏమిటి? అదేనమ్మా, క్షణంలో గది తుడిచేస్తాను అంటున్నా. తకదేం తకతై తకదేం తకతై తకదేం తకతై. అదేమిటే డాన్స్ చేస్తూ ఇల్లు ఉడుస్తున్నావు? రాత్రిది ఇంకా దిగలేదమ్మగారు. ఏమిటి దిగలేదా? అదేమిటే కొంపదీసి నువ్వు కూడా మందు గట్రా? అది కాదమ్మగారు, రాత్రి కూచిపూడి భాగవతానికి వెళ్ళా. ఆ భాగవతంలో సత్యభామ పాడింది. అబ్బా అబ్బా ఏం పాడిందండి దాని సెగ్గొయ్యా. అదా, ఆ పాట నాకు వచ్చు. ఏది? ఈ పాటేగా. తలలేని ఓయమ్మ తహలలేని. అదే అదే అమ్మగారు. అమ్మగారు అత్త సత్యభామలాగే పాడుతున్నారు. నాకు కూడా నేర్పరు ఆ పాట. అత్తం మీ కంట్లో కోకిల కంట్లో. నిజమేనా? చాలా మంది అట్లాగే అంటారే, నా కంఠం కోకిల కంఠమని. సరే నీకు నచ్చిందనమాట. సరే అయితే ఆ పాట నేర్పుతాను. నేర్పనా? అమ్మగారు అమ్మగారు నా పాట నాకు కూడా నేర్పండి. దాందే ఉంది. ఉండు, ఆ చీపిరి పక్కన పెట్టు. నేను పాడినట్టు పాడు. అలాగే అమ్మగారు. తాళలేని నే తాళలేని తాళలేనే నే తాళలేనే ఓయమ్మలారా నే తాళలేని ఓయమ్మలారా నే తాళలేనే నానాథుడేడే ఓయమ్మలారా నానాథుడేడే ఓయమ్మలారా నానాథుడేడే ఓయమ్మలారా నానాథుడేడే ఓయమ్మలారా. ఏమి అబ్బాయి మా అబ్బాయి చేస్తున్నావే నువ్వు? అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఇప్పుడే వస్తానే నేను. అలాగే అమ్మగారు, మీరు వెళ్ళండి. నే తాళలేనే నానాథుడేడే నే తాళలేనే నానాథుడేడే నానాథుడేడే నానాథుడేడే. ఇక్కడే ఉన్నా నీనాథుడేడుగు ఒలప్పయ్యమ్మ నీనాథుడేడుగు. బాబు గారు, అయ్యారు మీరా? సిగ్గేస్తోంది, నన్ను వెళ్ళవండి. సిగ్గెందుకే సిగ్గెందుకే ఒలప్పయ్యమ్మ నీకు సిగ్గెందుకే? లేరే అబ్బాయమ్మా నీ సోకు మండిపోను. నీకు ఒక ఇల్లు ఉంది
నాకు ఒక ఇల్లు ఉంది, మనం పెద్ద బాబుగారు, ఇల్లు నన్ను వదలండి. కట్టుకుందామే. ఇదేంటండి? పెద్దోరు, ఇదేం పనండి? బాబుగారు, వదలండి బాబు, వదలండి, మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి బాబు. నిన్ను వదలను, నీవే నా చెన్నిల్లు. అబ్బాయమ్మో, అరవకి నీకు పుణ్యం ఉంటుంది. అయితే నన్ను వదిలేయండి. అమ్మా, ఈ గదిలో వస్తే నేను రానిక, నేను రాను, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను. ఈ దుంపదేగా ఎంత పని చేసింది, ఊరంతా గోల్ చేసి వస్తుందో ఏమో. అన్నగారు ఎక్కడున్నారా? అదే లేను, నేను ఇక్కడ లేను లేను లేను. చూశాలండి, మీరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ సోకరము కలదో అక్కడ బురద ఉండును అన్నారు. ఎవరు ఎవరు? మా మున్సిపల్ డ్రైవర్ అప్పాయమ్మతో మిఠాయి కొట్టు పెట్టారు. చూడు బాబు, చూసావు కానీ బాబు ఎవరితో చెప్పకు. ఇదిగో ఈ 10 రూపాయలు నీ దగ్గర ఉంచు నాయనా. చూడండి అన్నగారు, ఇక్కడ చిన్న మతలబు ఉంది. ఏమిటి? వదిని గారికి ఒక్కరికి చెప్పకుండా ఉంటే 10 రూపాయలు, వదిని గారికి, అత్తయ్య గారికి, మామయ్య గారికి చెప్పకుండా ఉంటే 50 రూపాయలు. అమ్మో, వదిని గారికి, మామయ్య గారికి, అత్తయ్య గారికి, ఊళ్ళో వాళ్ళకి చెప్పకుండా ఉంటే 100. అయ్యి బాబు, ఏది ఖాయం చేయమంటారు? ప్రపంచంలో ఎవ్వరికి తెలియకూడదు నాయన. అయితే 200 కొట్టండి. చాలా అన్యాయం అయ్యా తమ్ముడు. ఇప్పుడు మీరు చేసిన పని న్యాయమైందే అంటారా? అప్పాయమ్మ మిఠాయి కొట్టు. సరే, మిఠాయి కొట్టు. అప్పాయమ్మ ఇదిగో ఈ 200 తీసుకుని తగలడు. సరే వస్తానండి అన్నగారు. నానాధుడేడే నాదుడా నా సార్థం. కంపెనీకి 200 లాసు. ఎంత వారలైనా కాంతదాసులే ఆ వామన్ ముక్తి చెప్పి వచ్చాడు, వచ్చింది. ఏమిటండి మీ కంగారు? వామనమూర్తి ఏమిటి, చెప్పడం ఏమిటి? ఇంతకీ అప్పాయి మీది? అప్పాయమ్మా ఏమో నాకేం తెలుసు, దాని ముఖమే నేతవరకు చూడలేదు. పెద్దల్లుడు గారు ఎక్కడ? అయ్యో బాబోయ్, అప్పన్నగా ఇటే వస్తున్నాడు. ఈ అప్పాయమ్మ నాకు అంబ ముంచింది బాబు. ఇక్కడ ఉన్నారా? ఏం పని అండి ఇది? నేనేం ఎరగనప్పన్నా ఒట్టు నీ మీదొట్టు. ఏం ఎరగనంటారేంటండి? మీకోసం ఇందాక నుంచి ఎదుగుతున్నా. ఎందుకు? ఎందుకేంటండి, మామయ్య గారు మీకోసం కనిపెట్టి కూర్చున్నారు, భోజనాలు వడ్డించారట, రండి. అలాగా, సరే పద. ఏం గోపి, ఉద్యోగం వచ్చిందటగా? కంగ్రాట్స్. ఉద్యోగం వచ్చిందని సంతోషం కూడా లేకపోయింది రాధా. అదేంటి? ఏముంది, చెప్పుకుంటే ప్రాణం పోయే, చెప్పుకుంటే మానం పోయే అన్నట్టుగా ఉంది. వివరంగా చెప్పు గోపి. ఇది ఒకరితో చెప్పుకునే విషయం కాదు రాధా. మా ఇంట్లో మా అమ్మ బంగారు గొలుసు పోయింది. ముచ్చటపడి మొన్నే చేయించుకుంది. నేను పుట్టిన తర్వాత మా అమ్మ మెళ్ళలో చిన్న నెత్తు బంగారం కూడా చూడలేదు. తినకో తన రక్తం అంతా ధారపోసి మాకు చదువులు, అక్కలకు పెళ్లిళ్ళు చేయించింది. ఏదో నాన్న ప్రావిడెంట్ ఫండ్ ధర్మం అని అమ్మ కోరిక ఈనాటికి తీరితే అది కాస్త ఇలా దొంగల పాలైంది. పరాయి దొంగలు ఎవరు వస్తారు గోపి? ఎవరో ఇంటి వాళ్ళే అయి ఉంటారు. మా అమ్మ అనుమానం అంతా మా నాన్న మీదే ఉంది. అది నేను నమ్మలేకుండా ఉన్నాను. విషయం ఏమిటంటే, పండగ నాడు మెడలో గొలుసుపోయినందుకు సెంటిమెంటల్గా మా అమ్మ బాధపడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళంతా తనకు ముఖ్యులే. ఎవరిని అనుమానించినా తన్ను తాను అవమానించుకున్నట్లే అవుతుంది. నువ్వెన్నదా చెప్పు, మామయ్య గారు ఆ పని చేశారంటే నేను నమ్మను. అసలు ఆలోచన ఎలా వచ్చింది మీ అమ్మగారికి? ఎవరైనా తన కన్ను తన వేలుతోనే పొడుచుకుంటారా? మా నాన్నకి బ్రాకెట్లు పిచ్చి, లాట్లు పిచ్చి ఉందట. అయితే మటుకు బంగారు గొలుసు కాజేసి జూదమాడేంత నీచుడు కారు మామయ్య గారు. సరే, మరైతే ఎవరి పని ఉంటుందంటావు? నీవేం అనుకోకపోతే ఒక్క మాట, మీ అమ్మగారితో చనువుగా తిరిగేది మీ అక్కయ్యేగా, ఆవిడెందుకు అనుమానించకూడదు? వెర్రి మొహంది, దానికంత తెలివిదాట్లు ఉంటాయని నేను అనుకోను. అయినా దాన్ని పెట్టంతా గాలించి చూశాను, ఎక్కడా కనబడలేదు. తీసిన వాళ్ళెవరూ ఎదురుగా పెట్లో పెట్టు కూర్చుంటారేమిటి? అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? మా నాన్నకు బంగారు కొట్లు వాళ్ళంతా బాగా తెలుసు. ఆ విషయం నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. ఈ విషయంలో అనవసరంగా నీ మనసు మాత్రం పాటు చేసుకోకు. అలాగే, నీ ప్రయత్నంలో నువ్వు ఉండు, నా ప్రయత్నంలో నేను ఉంటాను. రాధా, ఇది ప్రెస్టేజియస్ క్వశ్చన్. గొలుసు దొరికినా దొరకపోయినా ఇంటి దొంగ ఎవరో ముందు తేలాలి. అమ్మోయ్, చెల్లాయి 3వ బావగారు వచ్చారే. గుడ్ మార్నింగ్ బావగారు. రండి రండి. అంతా కులాసానా? మీ అందరి దయ వల్ల అంతా కులాసాగానే ఉన్నారు. మామగారేది? ఓ, ఇక్కడున్నారా? అదే, కాళ్ళకు నమస్కారం ఇప్పుడు ఎందుకు బాబు? ఎలా ఉంది వ్యాపారం, వ్యవసాయం? పంటలు బాగా పండాయండి.
వ్యాపారం కూడా మీ దయవల్ల ఈ సంవత్సరం బాగానే ఉంది. పెద్ద వ్యాపారం అయినట్టు కోళ్ళ పరిశ్రమ కూడా పెద్ద వ్యాపారమే. ఆహా కాదు బావా, నాటకాల పరిశ్రమే పెద్ద వ్యాపారం. ఏదోలేండి అన్నగారు, పెద్ద చదువుకున్న వాడిని కాదు, పల్లెటూరి వాడిని. జీవనం గడవటానికి ఏదో ఒకటి చెయ్యాలిగా. పెద్దగా చదువు లేకపోతేనేం బావా, నీకున్న సంస్కారం ఎవరికొంది చెప్పు? కష్టపడి పని చేసుకుంటున్నావు. ఒకళ్ళని దేహి అని యాచించనక్కర్లేదు. నీ చేతి కిందే 10 మంది పనిచేస్తున్నారు. నిజమే బావగారు, అన్నగారులు వచ్చినా నా బిజినెస్ లో వాటా ఇచ్చి. వద్దులే నాయన, ఆ కోళ్ళు ఒక్కొక్కరికైదు నాకొద్దు. ఆ పల్లెటూరులో నేను అసలు ఉండనే లేను. ఇదిగో తమ్ముడు గారు, రాత్రింబవళ్ళు ఆ కార్ల మీద నేను తిరగలేకుండా ఉన్నాను, కానీ నాకు అవకాశం ఇస్తే నేను తప్పకుండా వస్తాను. తప్పకుండానండి, మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని చూసుకుంటా. పెద్దన్నగారు పల్లెటూళ్ళని గురించి తేలిగ్గా మాట్లాడారు, గాని పల్లెల్లో ఉన్న సుఖం మీ బస్తీల్లో ఎక్కడుందండి? చక్కటి గాలి, ఖర్చు తక్కువ, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత ఆదాయం. అవన్నీ కష్టపడే వాళ్లకు, ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్లకు బావా. పెద్ద బావ గారికి అటువంటివి నచ్చవులే. పాపం ఆయన బిఏ బేస ఏం వెలగబెడుతున్నాడో కొంచెం కనుక్కో. ఇదిగో దేవి శ్రీదేవి, నేను గదిలో ఉందును, కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ తెచ్చిపెట్టు. అదిగో చల్లగా జారుకుంటున్నాడు మహానుభావుడు. ఒరే గోపాలం, ప్రయాణం చేసి వచ్చాడు కదా, అతగాని అలా నిలబెట్టి మాట్లాడకపోతే స్నానానికి నీళ్లు గట్రా చూడకూడదు. పర్వాలేదండి మామయ్య గారు, ఏమిటో మీ అందరినీ చూస్తుంటే ప్రాణం లేచొచ్చింది. ఈ సంతోషం ముందు స్నానం ముందైతేనే, తర్వాత అయితేనే. ఇదిగో కాఫీ. ఏమిటి మీ మరిది మహా డబ్బా కొట్టేస్తున్నాడు? తనేదో పెద్ద మహా ప్రయోజకుడు. ఏం ప్రయోజకుడు కాక మా చెల్లెలకి ఒంటి నిండా నగలు చేయించాడు. మీరు ఉన్నారు, ఎందుకు? ఉన్న నగలు తగలేయడం తప్ప. నోర్మోయ్, మొగుడు ముందు పరాయి మొగాడిని పూడుతావా? నీకు సిగ్గులేదు? అతను పరాయి మొగాడు ఏం కాదు, సాక్షాత్తు మా చెల్లెలి మొగుడు. అయినా మంచిని మంచిని చెప్పుకోవడంలోను, చెడుని చెడుని చెప్పుకోవడంలోను తప్పే ఉందండి. అంటే నీ దృష్టిలో అతను ప్రయోజకుడును, నేను అప్రయోజకుడు. మీరే అంటూ ఉంటారుగా ప్రదర్శనమే నిదర్శనం అని. వీటన్నిటికీ వచ్చి గాని మీ నాయన పండగకి ఏమిద్దాం అనుకుంటున్నాడు? ఏమిద్దాం అనుకుంటున్నారు? మన మీ గారెల పందానికి డాక్టర్ కైన ఖర్చు. ఆ పప్పులేం ఉడకవు. పట్టుబట్టలు పెట్టి కలర్ టీవీ కొని పెట్టమను. వదిని గారు, ఆ చేత్తోనే నాకు స్కూటర్ కొని పెట్టమనండి. అయ్యో, ఎందరో మహానుభావుడు. వస్తా, నాకు కొంచెం పనుంది. పండక్కి మా ఇంటికి వచ్చినప్పుడు తృణమో ఫణమో మేం పెట్టాలి గాని, నువ్వు మా ఇంటికి వస్తే తేవడం ఏమిటి చెప్పు? మీరు పెట్టవలసిన ఏమిటో పెళ్లిలో పెట్టనే పెట్టారు, ఇంకా పెట్టేదేమిటి? పండక్కి పార్వతీ పరమేశ్వరులు లాంటి అత్తయ్యకు మామయ్యకు ఈ బట్టలు పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇక అలా అనక తమ్ముడు, కొత్త సాంప్రదాయాలు తెచ్చి పెట్టకు. పండుగలకు తీసుకొచ్చి వాళ్లే మనకు కావాల్సినవన్నీ కొనివ్వాలి. వాళ్ళు నుయ్యి మనం చేత తోడుకోవటం. అవును నాయన, పెద్దలుడు అనుభవం మీకు చెప్తున్నాడు. ఆ బట్టలు ఇప్పుడు మాకెందుకు చెప్పు? బ్రతికి బాగుండి మీ ఇంటికి ఎప్పుడైనా వస్తే అప్పుడు పెడదు గాని. అలా వీల్లేదు మామగారు, నా ముచ్చట మీరు కాదనకూడదు. అసలే పిల్లలందరి పెళ్లిళ్ళు చేసి మీరు చాలా ఖర్చులో పడ్డారు. పెళ్ళైన తర్వాత మీరేమేము, మేమే మీరు, అందరం కలిసి ఉన్నంతలో హాయిగా నవ్వుతూ పేలుతూ పండగ జరుపుకోవాలి గాని నూతులు చేదలు సామెతలు చెప్పి హింసించకూడదు. బాబు, ఇంత విశాల హృదయంతో ఆలోచించేవారు ఉన్నారంటావా? ఎంత గొప్ప మనసు బాబు నీది. నీ పవిత్ర ఆశయానికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. కానీ ఈసారికి మేము చెప్పినట్టు కానీ బాబు. కాదు మామగారు, రోజులు మారాయి, రోజులతో పాటు వ్యవస్థ మారాలి. అసలు ఈ కట్నాలు పారితోషికాలు ఎందుకు ఇవ్వాలి? అందరం అయిన వాళ్ళం, ఒకరి శుభం ఒకరు చూడాలి, కానీ ఒకళ్ళ పతనం ఒకళ్ళు చూడకూడదుగా. పిల్ల బాగుండాలి అని గొంతెమ్మ కోరుతున్న వారు తామెంత అందంగా ఉన్నారో చూసుకుంటున్నారా? కావలసింది అందాలు పైపై మెరుగులు కావండి, గుణము సంప్రదాయం ఉన్నాయి, అది మర్చిపోతున్నారు. పిల్ల అందంగా ఉండాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేసి సంపాదించి భర్తకివ్వాలి, ఇవన్నీ కాక అడిగినంత కట్నం లాంఛనాలు ఇవ్వాలి. ఇది ఎంత అన్యాయం ఆలోచించండి. జిందాబాద్ బావగారు, జిందాబాద్. మీరు చెప్పింది అక్షరాల నిజం. నా ఆశయాలు మీ ఆశయాలు కూడా ఒకటేనండి. ఈ మాటే నేను చెప్తే మా వాళ్ళంతా నన్ను వెర్రి వెదవకిన జమగడుతున్నారు. బావగారు, మనలాంటి యువతరం ముందుకు రావాలి, అప్పుడే ఈ పెళ్లిళ్ళ వ్యవస్థ మారుతుంది. పెదబావగారు, విన్నారా మా చిన్నబాబు చెప్పిన మాటలు? ఇందాక మా అక్కయ్యతో పట్టుబట్టలు టీవీ కావాలని ఒకరు, స్కూటర్ కావాలని మరొకరు అన్నట్ట. పోనీ మీరు నాకు సైకిల్ కొనివ్వగలరా? నీకు నేనెందుకు కొనివ్వాలి? మేమెందుకు కొనివ్వాలి? టీవీ మీరేమైనా దాచబెట్టారా మా దగ్గర? మీకు అడిగినంత కట్నం ఇవ్వడమే మొదటి తప్పు. ఏదో పండక్కి నట్టింటికి వచ్చారు కాబట్టి మాకున్న దానిలో ఏదో చిరుకానికి ఇవ్వటం ముచ్చటగానే ఉండాలి, కానీ గొంతెమ్మ కోరిక మారకూడదండి. ఇంటి అల్లుడిని గౌరవించడం మీ ధర్మం. అందరి సంగతి ఎందుకు, కానీ ఇంటి అల్లుడుగా మీ ధర్మం మీరు నెరవేరుస్తున్నారా?
నాటకాల పేరు చెప్పి నెలల తరబడి దేశాలు పట్టుకు తిరిగి మీ సంగతి మీరు చూసుకుంటున్నారే కానీ కట్టుకున్న దాన్ని ఆలనా పాలనా తిండి తిప్పలు చూసే బాధ్యత మీకుందా? మా అక్కయ్యకు కడుపు నిండా తిండి పెడుతున్నారా? ఒంటి నిండా బట్టలు కొనిస్తున్నారా? దెయ్యాలు వేదాలు వలించినట్లు ధర్మాల గురించి మీరు మాట్లాడుతున్నారే. నాకు పని ఉంది, నేను వస్తాను. హాయ్ గోపి, ఏమిటి అంతా ఏదో సమాలోచనలో ఉన్నట్టున్నారు? అబ్బే సమాలోచన ఉంది. అదిగో మా మూడో బావ గారు వచ్చారు, ఆ సంతోషంలో ఉన్నాం. వీరేగా మీ మూడో బావ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరంటే నాకెంతో గౌరవం. పరోక్షంగా నేను మీ ఫ్యాన్ అండి. ఉన్నత ఆదర్శాలు, ఉత్తమ సంస్కారం ఉన్న మీలాంటి వాళ్ళంటే నాకెంతో గౌరవం. అవును గోపి, మీ ఇంట్లో ఆంజనేయులు గారు ఉన్నారట. ఎవరు వారు? ఆంజనేయులా? ఆంజనేయులు జాంబవంతులు ఎవరు లేరే మా ఇంట్లో. ఉన్నారట. మార్కెట్లో వారికి మంచి స్నేహితులు కూడా ఉన్నారట. ఓహో వారా? ఆ మొక్క చెప్పవే. రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరంతా ఇక్కడే ఉండండి. రాధను తీసుకెళ్లి మా అమ్మకు పరిచయం చేయాలి. అన్నట్టు ఈమెను మీకు పరిచయం చేయలేదు కదూ. ఈమె పేరు రాధ, ఈ ఇంటికి కాబోయే కోడలు, అంటే నా అర్థాంగి. రా రాధ ఇంట్లోకి. మామయ్య గారు, మీరు కూడా ఒకసారి ఇంట్లోకి రండి, మీతో మాట్లాడాలి. ఏమిటి నాతోనా? మీతోనే. అమ్మా అమ్మా, అబ్బా ఈవిడిగా వంటిల్లే స్వర్గం, వంటిల్లే మోక్షం. అందరం పల్లకి ఎక్కితే మోసేవారెవర్రా? బావగారులు మీరు మాట్లాడుకుంటున్నారు కదా, ఈ లోపల వంట పూర్తి చేద్దామని. నీకోసం రాధ వచ్చిందమ్మా. నమస్కారం అత్తయ్య గారు. రామ్మా. అత్తయ్య గారు, మీ బంగారపు గొలుసు దొరికింది. నిజంగానా? నా బంగారపు గొలుసు ఎవరు తీశారు? ఏదా గొలుసు? ఇదిగో ఇదేనేమో చూడండి. ఇదే. ఇదిగో దీని మీద నా పేరు కూడా ఉంది. ఏమిటి ఎట్లా పట్టుకున్నావు దొంగని? ఇంతకీ ఎవరా దొంగ? మీ పెద్ద బావ గారు. ఎవరు? నటరాజా? ఆహా, ఆ మహానటుడే. ఆంజనేయులు అనే మారు పేరుతో బజార్లో తాకట్టు పెట్టాడు 500కు. నాన్నగారే బజార్ వెళ్లి కూపీ తీశారు. నాన్నగారి స్నేహితుల దగ్గరే తాకట్టు పెట్టింది. ఆ డబ్బు నాన్నగారే ఇచ్చి విడిపించుకొచ్చారు. అతగాడి దగ్గరికి ఎలా వెళ్ళింది అబ్బాయి గొలుసు? ఉండు, అక్కని పిలుచుకొస్తాను. వద్దు, దాన్ని పిలవద్దు. నేనే దానికి ఇచ్చాను. ఏమిటి మీరిచ్చారా దానికి? అవును. అంత అబద్ధం. నాన్నగారు నీతో సంప్రదించకుండా ఒక్కనాటిగా పనిచేయరు. వారి సంగతి నాకు బాగా తెలుసు. ఇంతకు ముందు వారి మీద అభాండం వేసినట్లే ఉంటుంది ఇదంతా. ఓసే అక్క, అమ్మ పిలుస్తోందే నిన్ను. ఎందుకు? చెబుతా ఇట్రా. అవును, మీ ఆయన చిన్నబావ గారికి 500 అప్పు తీర్చాట. డబ్బెక్కడదే? ఇంకా తీర్చరా, ఇవాళ ఇస్తారు. ఆహా, అదే ఎక్కడదా డబ్బు అని. ఏమో నాకేం తెలుసు, నాకేం తెలీదురా. గొలుసు తాకట్టు పెట్టారు కదూ. ఏమో నాకేం తెలుసు, నాకేం తెలుసు. గొలుసు నువ్వే తీసుకెళ్ళిచ్చావు, అవునా? తెచ్చానమ్మా పెట్లో. అసలు ఏం జరిగిందో చెప్పు, లేకపోతే నాన్నగారిని పోలీసులు పట్టుకుపోతాట. చచ్చా, వారికి ఏం తెలుసు? మహావారే తెమ్మన్నారు. వారికి అప్పులున్నాయట. నాన్నగారు తనకి పండగ వచ్చినందుకు డబ్బిస్తాట్టుగా, అది పెట్టి విడిపించి ఇస్తాను అని నా చేత తెప్పించారు. విడిపించిన తర్వాత ఆ గొలుసు నాకే ఇస్తా అన్నారు. తీసుకురాకపోతే నన్ను వదిలేస్తా అన్నారు కూడా. విన్నారా నాన్న? అది సంగతి. ఇప్పటికైనా తెలిసిందా అతగాడు ఎంత ప్రబుద్ధుడో? అయిందేదో అయిపోయింది కానీ ఈ విషయం నరమానవుడికి కూడా తెలియకూడదు. వసే వెర్రిముఖం, ఇప్పుడు ఈ సంగతి మాతో చెప్తే చెప్పావు గానీ మరెవరికి చెప్పకు. ఇంకా వాళ్ళనే సమర్థిస్తారు ఎందుకు నాన్న? సమర్థించక ఏం చేయమంటావురా? నా అల్లుడు నా కూతురు ఇట్లా చేశారని డప్పు వేయమంటావా? అయినా ఇది వాళ్ళ తప్పు కాదురా. ఇంటిలో ఎవరు తప్పు చేసినా ఆ తప్పు ఇంటి యజమాని చేసినట్లే. ఇది ఎక్కడ పొక్కి ఇంటి గౌరవం నట్టెట్లో కలుస్తుందో అని మీ అమ్మ నన్ను ఇంటి దొంగ అన్న నోరు మూసుకు భరించానురా. అరే, ఈ శరీరంలో ఏ భాగానికి ముళ్ళు గుచ్చుకున్నా శరీరం అంతటికీ నొప్పి కలుగుతుందిరా. అయినా వాళ్ళదే ఉందిరా. చిన్నపిల్లలు డబ్బు ఖర్చు పెట్టి కోరికలు తీర్చుకుందామని, మంచి నగలు పెట్టుకోవాలని, మంచి బట్టలు కట్టుకోవాలని ఏవేవో కోరికలు ఉండటం సహజం. ఒరే, కన్న పిల్లల కోరికలు తీర్చలేని తండ్రిని రా నేను. చిచ్చి, ఇంతమంది సంతానాన్ని కనడం నాదేరా తప్పు. ఏమిటి మావయ్య గారు మధ్య మీరు బాధపడుతున్నారు? ఇప్పుడు బాధపడ్డం కన్నా వేరే చేసేదేమీ లేదమ్మా. మీ నాన్న చూడు, ఒక్క కూతురిని మాత్రమే కానీ ఆవిడకు కావాల్సిన కోరికలన్నీ తీరుస్తున్నాడు. నేను అలా కాదే. కన్న పిల్లల కోరికలు తీర్చడానికి, కనీస సౌకర్యాలతో ఇల్లు గడపడానికి ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నాను. తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉందమ్మా. బ్రాకెట్లు, లాటరీలు ఒకటేమిటి, అదృష్టం ఉంటే ఏ ఒక్కటన్నా తగలకపోతుందా అని ఎండమావుల కోసం పరిగెడుతున్నానమ్మా. నాకే క్రమశిక్షణ లేకపోతే నా బిడ్డల్ని క్రమశిక్షణతో ఎలా పెంచగలనమ్మా? ఏమండి, ఈ పాపంలో నాకు వాటా ఉంది. మీ మీద అనవసరంగా అపోహపడ్డాను. పిల్లల కన్నా బంగారు ఆభరణమే ఎక్కువని తాపత్రయపడ్డాను.
నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ గొలుసు దొంగతనం మన గుమ్మం దాటానికి వీల్లేదు. బయటికి వెళ్ళదు మావయ్య గారు. నా తరఫున మా నాన్న తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను. ఆహా, నీలాంటి కోడలు దొరకడం మా అదృష్టం అమ్మా. కాదు, నా అదృష్టం. అయ్యగారు, ఏంటిది అలా దిగాలుగా కూర్చున్నారు? అమ్మగారు మిమ్మల్ని అనుమానించారని బాధపడుతున్నారా బాబు? లేదురా పన్న, రోజులు బాగుండనప్పుడు కాళ్ళకడ్డం పడ్డ తాడే పామై కరుస్తుందనే సామెత. అలాగే అయింది నా పరిస్థితి. చచ్చి అలా అనుకోకండి అయ్యగారు. ఇంతకీ గొలుసు దొరికింది కదా, ఇంకా ఎందుకు చెప్పండి మీరు బాధపడ్డం? దాని విషయం కాదప్పన్న, బిడ్డల్ని కనడంతోనే సరిపోదురా, వాళ్ళను సరైన దారిలో పెంచడం నేర్చుకోవాలి. లేకపోతే చూడు, ఇలాంటి అనర్థాలే వస్తూ ఉంటాయి. ఒరే, పగవాడికి కూడా వద్దురా ఈ అల్లుళ్ళ బాధ. ఏదో అప్పో సొప్పో చేసి అమ్మాయిల్ని అత్తారింటికి పంపించాం కదా అని గుండెల మీద హాయిగా చెయ్యి వేసుకుని పడుకోవడానికి వీల్లేదు కదా. మన సంసారాన్ని మనం గడుపుకోవడానికి అగచాటు పడాల్సి వస్తుంది. ఏం చేస్తాం బాబు గారు, ఏది కాదంట. ఇప్పటికే సంఘంలో చాలా మార్పు వచ్చింది, ఇంకా వస్తుంది కూడాను. యువకుల్లో కట్నాలు పుచ్చుకోకూడదన్న భావం చాలా వరకు వచ్చేసింది బాబు. భార్య చదువుకోవాలని, తాను కూడా ఉద్యోగం చెయ్యాలని ఈ కాలం మగపిల్లలు కోరుకుంటున్నారు బాబు. ఇద్దరు తలా కొద్దిగా సంపాదిస్తే ఏళ్ళకి సన్నీళ్లు తోడవుతుంది అనే భావంలో ఉన్నారు బాబు. బాబు, పూర్వం ఆడపిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? నిజమే అప్పన్న, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఎవరి స్వాతంత్ర్యం వారికి ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది. సంసారంలో కల్లోలాలు లేకుండా సామరస్యంతో గడుపుకుంటారు. ఈ మార్పు రావడం మంచిది. ఇప్పుడు నా ఆడపిల్లల గతే చూడు, పెద్దల్లుండి చూస్తుంటే ఆ వెర్రి ముద్దు గతి ఏం కానా అనిపిస్తోంది. అందరికీ మా మూడు అల్లుళ్ళు లాంటి అదృష్టవంతులు దొరుకుతారా? నటరాజు గారికి ఇంకా బాధ్యతలు తెలిసి రావడం లేదు బాబు మీరు అన్నట్టు. ముందు ముందు ఆరికే తెలిసి వస్తారులేండి. ఏం తెలుస్తుందో ఏమో ఈ వయసులోనా నాకు ఈ బాధలు. బాబు, మీరు అనవసరంగా బాధపడకండి. అన్నట్టు మొన్న రామయ్య బాబు గారు డబ్బు ఇచ్చారా? ఇచ్చారు, కానీ ఏం లాభం రా. ఆ తెచ్చిన డబ్బు మొన్న డాక్టర్ గారికి ఫీజుల కింద ఇచ్చేశాను. ఈ గోపిగాడు ఒకడు లేనిపోని సరసాలకు పోయి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చాడు. ఇప్పుడు మళ్ళీ డబ్బు కావాలి. తిరిగిన చోట తిరగకుండా పొద్దుటి నుంచి ఊళ్ళో గడపలన్నీ ఎక్కి దిగాను. మళ్ళీ రామయ్య గారి దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళండిరా? బాబు, మీరేమీ అనుకోనంటే ఓ చిన్న మానవి. ఏమిట్రా? నాకు పెద్ద ఖర్చే ఉంది బాబు. తిండి గుడ్డ మీ ఇంట్లోనే మాకు గడిచిపోతున్నాయి. మీరు జీతంగా ఇచ్చిన డబ్బు నా దగ్గరే కదలకుండా అట్టాగే ఉంది బాబు. నేనిస్తాను బాబు, మీకు కావాల్సిన డబ్బు నేనిస్తాను. అరే అప్పన్న, చివరికి నీ దగ్గర డబ్బు తీసుకోవాల్సి వస్తుందా? సందేహించకండి బాబు, నేను మీ బిడ్డ లాంటి వాడినే బాబు. గోపాలం బాబు గారు ఇస్తే మీరు తీసుకోరా? చివరికి ఈ రాత కూడా రాశాడన్నమాట నా ముఖాన బ్రహ్మదేవుడు. అంతంత పెద్ద మాటలు అనకండి బాబు. ఎంత కావాలి బాబు? సరే కాని అప్పన్న, నోట్ రాసిస్తాను, ఇద్దు గాని. నోట? మీరు నాకు నోటు రాసిస్తారా బాబు? అట్లాంటి మాటలని నన్ను అవమానించకండి బాబు. అప్పన్న, సంస్కారం అన్నది కులాన్ని బట్టి చదువుని బట్టి రాదురా, మనిషిలోని పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వస్తుంది. అన్నట్టు ఇవాటి పేపర్ చూసావా? అతగాడు చదువుకున్నవాడు, ఘరానా ఉద్యోగం చేస్తున్నవాడు, పుట్టింటి దగ్గర నుంచి ఇంకా డబ్బు తేలేదని భార్యను నానా ఇబ్బందులు పెట్టి చివరకు కిరసాయిలు పోసి చంపాడు. వాడి దృష్టిలో కట్టుకున్న భార్య కంటే డబ్బే ముఖ్యం అన్నమాట. కిరాతకులకు, బందిపోటు దొంగలకు, నరరూప రాక్షసులకు, ఇటువంటి నీచులకు తేడా ఉందిరా. ఆ పిల్ల తనలాగా ఒక అమ్మకన్న బిడ్డే కదా. తనలాగే ఆ అమ్మాయికి చీము, నెత్తురు, ప్రాణం ఉంటాయని, అవి ఎంత అలమటించిపోతాయో అన్న జ్ఞానం లేకపోతే ఎలారా? కట్నాలు, కానుకలు, అవి ఇవి అని చెప్పి అడుగడుగునా పీక్కు తింటూ ఇంకా కావాలి అని మధ్యలో అమ్మాయిని హింసిస్తుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం చేయగలరా? నిండు ప్రాణాన్ని అలా నిలువునా చంపడానికి వాళ్లకు చేతులు ఎలా వస్తాయిరా? ఉంటారు బాబు, ఉంటారు. లోకంలో అక్కడక్కడ అలాంటి నీచులు ఉంటారు బాబు. అప్పన్న, నా వంటి ఆ గర్భదరిద్రులైన తల్లిదండ్రుల దగ్గర ఇవ్వడానికి చిల్లి గవ్వ లేకపోతే ఆ పిల్లల గతి మంటల పాలు కావాల్సిందేనా? నాకేమిటో భయంగా ఉందిరా అప్పన్న. మధ్యలో మీరు భయపడటం దేనికి బాబు? ఎందుక? నేను ఆడపిల్లలు గలవాడిని, చేతిలో చిల్లి గవ్వ లేని వాడిని. రేపు నా అల్లుళ్ళలో ఏ ఒక్కడైనా డబ్బు కోసం నా బిడ్డల్ని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని బాధపడపడండి బాబు.
నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీకు కావాల్సిన డబ్బు తీసుకొస్తాను బాబు. అలాగే వెళ్ళిరండి. క్షమించాలి మామగారు, మీ సంభాషణ అంతా చాటు నుంచి విన్నాం. బాబు, మీ మనస్సు ఎంత ఆవేదన చెందుతుందో అర్థమైంది. అప్పన్న, నీలాంటి విశ్వాసపాత్రుడైన మనిషి దొరకటం నిజంగా మా మామగారి అదృష్టం. అయిన వారైన అల్లుళ్ళ కంటే విశ్వాసపాత్రుడైన నౌకరే మెరుగని నిరూపించుకున్నావు. ఇది నిజంగా మాబోటి అల్లుళ్లకు సిగ్గుచేటైన విషయం. అంత మాట అనకండి బాబు. ఎక్కడో ఒక అల్లుడు ఉన్నంత మాత్రాన అది అల్లుళ్ళందరికీ వర్తిస్తుందా బాబు? అల్లుళ్ళలో మీలాంటి వారు మాత్రం లేరు. ఎంత అల్లుళ్ళైనా ఈ రోజున మీరు మాకు అతిథులు బాబు. అతిథుల్ని గౌరవించడం మా ధర్మం. ఎందుకంటే అయ్యగారికి నేను పెద్ద కొడుకుని కాబట్టి అండి. అప్పన్న, నీవు నీ ధర్మాన్ని నెరవేర్చినట్లే మాకు ఒక ధర్మం ఉంది. గౌరవనీయులైన మా అత్తమామలను గౌరవించడం మా విధి. మా అమ్మా నాన్న మాకెంత ముఖ్యం, మా అత్తమామలు కూడా మాకంత ముఖ్యం. పిల్లనిచ్చినంత మాత్రాన వారిని పీల్చుకు తినటం మంచిది కాదు. వారిని సంతోషింపజేయటమే మా విధి. మామగారు, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. బాబు, చల్లటి మాట చెప్పావు. నీకు నిండా 100 ఏళ్ళు ఆయుష్. మీ అన్నగారులు అన్నగారులను కూడా ఇక్కడే ఉన్నాం మామగారు. మీకింత మనస్తాపం కలిగించినందుకు క్షమించండి. మాకంటే చిన్నవాడైనా తమ్ముడు వెంకటేశ్వర్లు మా కళ్ళు తెరిపించాడు మామగారు. అత్తమామల పట్ల కూడా ఎంత వినయ విధేయతలు ఉండాలో తెలియజెప్పాడు. నేను ఇంతవరకు తమ పట్ల ఎంతో మూర్ఖంగా ప్రవర్తించాను. చివరికి బాబు, ఇంకా పై మాటలొద్దు. జరిగిన విషయాలు పూర్తిగా మర్చిపోదాం. ఇవాళ ఎంతో సుదినం కాబట్టి మీకింత సద్బుద్ధి కలిగింది. ఇదంతా మా అదృష్టం బాబు. ఈనాడుతో తెర తొలగించేశాను తల్లి. అత్తమామలు కూడా మా తల్లిదండ్రులు లాంటి వాళ్లే. నాన్న రామమామ గారు వచ్చారు. ఓహో, బావగారు వచ్చారా? రండి రండి రండి. ఏం లేదు, ఈ పండగ నాడు మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానిస్తున్నా. అలా వీల్లేదు. మీరంతా ఈ పూట మా ఇంట్లోనే విందు చేయాలి. కావాలంటే మనందరం రాత్రికి మీ ఇంట్లో భోజేద్దాం. అలాగే, మీరు ఎలా అంటే అలా. కానీ చిన్న షరతు. ఏమిటో? ఇద్దరి ఇళ్లలోనూ విందులోకి గారెలు మాత్రమే ఉండాలి. పండగ రోజు నాటకం విన్నారు. రచన శ్రీ నండూరు సుబ్బారావు, నిర్వహణ పాండురంగ. ఇందులో కుటుంబరావు శ్రీ ఏ లింగరాజు శర్మ, భార్య గాయత్రి శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి, కూతురు శ్రీదేవి శ్రీమతి విబి కనకదుర్గ, కోడలు రాధ శ్రీమతి ఎస్ రాధారాణి, కొడుకు గోపి శ్రీ మాడుగుల రామకృష్ణ, అల్లుళ్ళు నటరాజు శ్రీ సుబ్బారావు, వామనమూర్తి శ్రీ ఉపాధ్యాయుల, వెంకటేశ్వర్లు శ్రీ గోపరాజు రమణ, వియ్యంకుడు రామయ్య శ్రీ చుండూరు మధుసూదన్ రావు, అప్పన్న శ్రీ బోయినపల్లి రామారావు, అప్పాయమ్మ శ్రీమతి సిహెచ్ స్వరాజ్యలక్ష్మి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.